భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. రమ్ గారు, మనము విక్రమార్కుడు ఎన్ని కథలు చెప్పుకున్నామో కదండి. అవును, ఇంకా ఉన్నాయా రమ్ గారు? బోల్డ్. అసలు ఇన్ని కథలు ఎలా వచ్చాయో రమ్ గారు ఆయనవి కదా, మరి పుంఖాలుగా చాలా అంటే చెప్పుకున్నాము. విక్రమార్కుడి కథలు మనకు తెలిసినవి సింహాసనం ద్వాత్రింశిగా, భట్టి విక్రమార్క కథలు ఇలాంటివి విన్నామా. కాశీ మజిలీలో కూడా విక్రమార్కుడి కథలు ఉన్నాయి. ఓ, ఇందులో కూడా ఉన్నాడు. ఇందులో కూడా ఉన్నాడు. తర్వాత కథా సరిత్సాగరంలో కూడా విక్రమార్కుడు ఉన్నాడు, త్రివిక్రమసేనుడి పేరుతోటి. ఓకే, అవే కథలు త్రివిక్రమసేనుడు కథల్లా కనిపిస్తాయి. కాశీ మజిలీలో ఇంచుమించు 9-10 భాగాల పుస్తకంలో కనిపిస్తారు. విక్రమార్కుడు పుట్టుక, అతని జీవనము కొంచెం చిన్న డిఫరెన్స్ తోటి కనపడుతుంది. విక్రమార్కుడు రాజుకు ఒకడే కొడుకు. ఆ సమయానికి మంత్రి గారి అబ్బాయి, సైన్యాధిపతి కొడుకు, పురోహితుడి కొడుకు కూడా అతనితో పాటే పుట్టారు. వీళ్ళందరూ కలిసి పెరిగారు. విక్రమార్కుడికి వాళ్ళ ఆ భట్టి మంత్రి గారి అబ్బాయి అన్నట్టుగా చూపిస్తారు, లేదా ఇంకో సైన్యాధిపతి కుమారుడు అన్నట్టుగా. యాక్చువల్ కథలో మనకెట్లా తెలుసు, విక్రమార్కుడు సొంత తమ్ముడే భట్టి, తల్లులు వేరు అని వింటాం. భట్టి విక్రమార్కుడు కదా మనం అనుకుంటాం, అలాగే చెప్పుకుంటాం కదా. ఈ కథల్లో కూడా విక్రమార్కుడు భట్టి ఉంటారు. ఓహో, భట్టి తమ్ముడుగా కనపడ్డు, చిన్న డిఫరెన్స్ ఉంది, కానీ విక్రమార్కుడి కథలే కనిపిస్తాయి. మరి ఏమైనా చెప్పుకుందామండి కాశీ మజిలీల నుంచి? చెప్దాం. విక్రమార్కుడి కథ మొదటి భాగం అంతా నేను చెప్పట్లేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న కొన్ని భాగాలు చెప్తా. ఓకే. కాశీ మజిలీలో ఇంచుమించుగా 200 మజిలీలు వచ్చాక ఈ కథలు వస్తాయన్నమాట. విక్రమార్కుడట మలైవతి అని ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆయన రాజ్యం చేసేవాడు. 6 నెలలు ఇక్కడ ఉండి 6 నెలలు బయట ఉండేవాడు కదా. అయితే ఏం చేసేవాడు, ఇంచుమించుగా ప్రతిరోజు మహాకాళ సన్నిధికి వెళ్ళేవాడు. మహాకాళ సన్నిధిలో విదేశాల వార్తలు తెలుస్తుండేవి. సాయంకాలం వెళ్ళంగానే స్వామివారిని దర్శనం చేసుకుని కాసేపు దేవాలయంలో గడిపి వచ్చేవాడు. ఈ దేవాలయంలో కూర్చున్నప్పుడు అనేక ప్రాంతాల నుంచి దేవాలయాలకి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, తర్వాత ఏమో కొత్త వింతలు తెలుసుకోవాలి. ఆయనకి ఏంటంటే ఎక్కడ వింతగా ఉంటుందో అది వెళ్ళి చూడాలి, ఆయన కోరిక అది. ఎట్లాగో 6 నెలలు ఆయన వనవాసం, అదే దేశాటన చేయాలి కదా, అప్పుడు అక్కడికి వెళ్తాడు కాబోలు. అంటే ఇప్పుడు మనం ఐడ్రీ మీడియాలో చెప్పలేదు కాబట్టి ఇది ఒకటి చెప్పలే. విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు జీవించే అవకాశం ఇచ్చింది కాళికాదేవి. అవును. అయితే ఆయన తమ్ముడు లేదా మంత్రి అయినటువంటి భట్టి 2000 సంవత్సరాలు జీవించి ఉండేందుకు అవకాశాన్ని కాళికాదేవి దగ్గర నుంచి తీసుకున్నాడు. విక్రమార్కుడు 1000 ఏళ్ళుండి భట్టి 2000 ఏళ్ళు ఉంటే విక్రమార్కుడు వెళ్ళిపోతాడు, భట్టి ఉండిపోతాడు. అప్పుడు ఈ 1000 ఏళ్ళు రాజ్యం చేసేదాన్ని భట్టి తెలివిగా దీన్ని ఎట్లా మార్చాడంటే, విక్రమార్కుడు 6 నెలలు రాజ్యాలో ఉండేటట్టు, 6 నెలలు దేశాటన చేసేటట్టు, అట్లా వీళ్ళిద్దరూ కలిసి 2000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేశారట. మరి వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు ఉన్నారా, ప్రజలంతా ఉన్నారా, పిల్లలు ఉన్నారా, అలాంటి ప్రశ్నలకి మనకు సమాధానాలు లేవు. కానీ వీళ్ళు 2000 సంవత్సరాలు మాత్రం ఉన్నారు. ఆ కాలం ప్రజలంతా ఉండుండరు, రోజులు మారినాయి, కానీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాత్రం ఉండుంటారు. అయితే ఈయన 6 నెలలు దేశాటానికి వెళ్ళేటప్పుడు కొత్త వింతల గురించి విని అవి ఎక్కడ జరుగుతాయో అక్కడికి వెళ్ళేవాడు విక్రమార్కుడు. ఊరికే వాళ్ళ ఊరి నుంచి బయట ఊరు పక్క ఊరికి వెళ్ళి రావటం కాకుండా ఎక్కడ వింత విడ్డూరము విశేషము కనపడుతుందో దేశాటానికి అక్కడికి వెళ్ళేవాడు. ఒకనాడు ఈయన మహాకాళ మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పరివ్రాజకుడు ఒక ఆయన అక్కడ ఉన్నాడట. అయితే ఆ ప్రాంతంలో ఉన్న భక్తుడు ఒక ఆయన ఈ పరివ్రాజకుడిని పట్టుకుని దండం పెట్టి, నాకు మంత్రోపదేశం చేయండి, సన్యాసాశ్రమం స్వీకరిస్తాను అని అడిగేసరికల్లా పరివ్రాజకుడు ఆయన అన్నట్ట, సిద్ధుడు, నువ్వు ఇంకా సంసారంలో ఉన్నావు, నీ బాధ్యతలన్నీ పూర్తి చేసుకునిరా, ఓహో, నీ సంపద అంతా చెల్లుబాటు చేసుకునిరా, అన్ని పక్కలకు చేసుకొచ్చాక అప్పుడు నేను నీకు ఆశ్రమ స్వీకారానికి నేను మార్గం చూపిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఈయన ఇవాళ రాలా, ఇప్పటికీ కొన్నిసార్లుగా వస్తున్నాడు ఇక్కడికి. విక్రమార్కుడు వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. నేను ఫలానా అని చెప్పుకున్నాడు. మీరు ఇన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చారు, ఏ ఏ ప్రాంతాలు చూశారంటే నేను ఎన్నో ప్రాంతాలు చూశానని చెప్పాడు. మీరు చూసిన దాంట్లో వింత విడ్డూరము విచిత్రము ఏదైనా ఉందా అంటే ఈ పరివ్రాజకుడు చెప్పాడు, ఇక్కడికి ఉత్తరంగా అంటే ఉజ్జయిని నగరానికి ఉత్తరంగా కనుక చాలా ప్రయాణం చేస్తే అక్కడకు సూర్యగిరి అనే ఒక కొండ ఉందని, ఆ కొండ మీద బ్రహ్మాండమైన ఒక సరస్సు ఉందని, ఆ సరస్సులో బంగారు కమలాలు అవి పూస్తాయి, ఉదయం పొద్దున్నే ఒక బంగారు స్తంభం పైకి లేస్తుంది అందులోంచి, ఆ నీళ్ళలోంచి, ఆ చెరువులోంచి. ఆ లేచింది సరాసరి పైకి వెళ్ళి సూర్యమండలం దాకా వెళ్ళిపోతుంది.
సాయంత్రానికి మళ్ళీ దిగొచ్చేస్తుంది. ప్రతిరోజు వెళ్తుంది అట్లా. ఆ ప్రాంతపు విడ్డూరమే అది. ధవళ కాంతలు సరే బంగారు కాంతులు వెదజల్లుతూ ఉంటుంది ఆ స్తంభం. ఆ స్తంభం మీద ఏ లోహం పెట్టినా ఏం పెట్టినా సరే అది ఎదుగుతూ ఉండగా దాని మీద ఏమైనా పెట్టామనుకో అది వెళ్ళిపోయి సూర్యుడిని తాకి వెనక్కి వచ్చాక దాని మీద బూడిద కుప్ప ఉంటుంది, ఆ వస్తువు ఉండదు. అంత సూర్యుడికి దగ్గరగా వెళ్ళిపోతుంది అన్నమాట అని చెప్పాడు. చెప్పేసరికల్లా విక్రమార్కుడికి అదేమిటో చూసేయాలని ఉంది. సూర్యుడికి అంత దగ్గరగా వెళ్ళే అవకాశాన్ని తీసుకోవాలి, ముందు అది చూడాలి. సరే బాగుందని ఆయనకి వివరాలు ఎట్లా వెళ్ళాలి ఏమిటి అన్నీ కనుక్కున్నాడు. 2-3 రోజులు ఆయనకి అదే కల్లో వస్తుంది. ఇక ఎవ్వరికీ చెప్పాల ఆయన ఫలానా చోటికి వెళ్తున్నాను అని చెప్పకుండా ఆయన దారిని ఆయన గుర్రం వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాడు, పంచభూతాలే ఇస్తాయి కావాల్సింది ఏదైనా మనకు అవసరమైతే, ప్రపంచం మనకు కావాల్సింది ఇస్తుందని సొమ్ము గిమ్ము ఏమీ లేదు, వట్టి గుర్రము రాజుగారు. ఈ వెళ్తూ ఉండగా బాగా ఇదంతా వెళ్ళాలిగా గుర్రపు స్వారీ చేసుకుని ఒక బ్రాహ్మణ ఆయన కనిపించాడు దారిలో. ఆ బ్రాహ్మణ ఆయన ఎట్లా కనిపించాడంటే బాగా దాహం వేస్తుంది ఈయనకి, మంచి ఎండగా ఉంది, ఒక ఎడారి ప్రాంతం అది, ఎక్కడో ఒక చెట్టు కనపడుతోంది. ఈయన పోయి ఆ చెట్టు కింద కూర్చుంటే ఒక ఆయన ఎవరు నడుచుకుంటూ వచ్చి ఉసూరుమంటూ వచ్చి ఈశోన ఆ చెట్టు కింద కూర్చున్నాడు. సంచి ఏదో ఉంది, ఒక మూట ఉంది, ఒక నీళ్ల పాత్ర ఒకటి తీసి మంచినీళ్ళు తాగి అమ్మయ్య అనుకుంటే ఈ విక్రమార్కుడు అడిగాడు, మీ దగ్గర కాస్త నీళ్ళు ఉంటే నాకు కూడా ఇవ్వండి అని అడిగితే ఆయన నీళ్ళు ఇచ్చాక ఇతను అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నారండి, మీరు ఎవరండి ఏమిటండి అని అడిగితే, ఏం చెప్పాను ఆయన, బహుకుటుంబీకుడిని, చాలామంది సంతానం ఉన్నారు, నాకు ఏమీ లేదు, మరి ఉజ్జయిని నగరానికి బయలుదేరాను, కాలినడకనే ఈ ఎండకి ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఎట్లాగొట్లా ఉజ్జయిని చేరి విక్రమార్కుడిని దర్శనం చేసుకుని ఏదైనా కొంచెం దానంగా పొంది వెనక్కి వెళ్దామని బయలుదేరాను అన్నాడు. అనేసరికల్లా విక్రమార్కుడు తనే రాజునని చెప్పకుండా, అయ్యో అలాగా, విక్రమార్కుడు దేశంలో లేడండి, నేను అక్కడి నుంచే వస్తున్నాను, ఆయన దేశాటనకి వెళ్ళిపోయాడు అనగానే ఈయన ఉసూరుమనిపోయాడు. ఆ బ్రాహ్మణ ఆయన, అయ్యో ఎటారా నాయన, నా సంగతి ఏమిట్రా నాయన, నేనేం చేయాలి, ఎంత శ్రమ కోర్చి ఇప్పటికి 15 రోజుల నుంచి నడుస్తున్నాను, ఇంకా వారం నడిస్తే కానీ ఉజ్జయిని రాదు, వెళ్ళినా ప్రయోజనం లేదు, ఆయన అయితే చుట్టాలు సొరిపి వెళ్ళగానే ఎవరైనా అతిథులను చూస్తే అన్నం పెట్టిస్తాడు, డబ్బు చేతిలో పెడతాడు, ధనం ఇస్తాడు, అవకాశం ఉంటే కనుక కుటుంబాన్ని ఇక్కడికి తెచ్చుకునే మార్గం చూపిస్తాడు, ఆయన లేడు, నేనేం చేస్తుండ్రా దేవుడా అని నెత్తి మీద చేతులు పెట్టుకున్నాడు. విక్రమార్కుడికి బాధేసింది. మంచినీళ్ళు ఇచ్చాడు ఎండలో. ఈయనకి ఏదైనా చేయాలని ఏమన్నాడు, పోనీలేండి ఓ పని చేద్దాం, నా దగ్గర కూడా ఇప్పుడు ధనం ఏం లేదు, మీరు నాతో రండి, దగ్గరలో ఒక నగరం ఉంది కదా, ఆ నగరంలో ఈ గుర్రం అమ్మేసి మీకు డబ్బులు ఇస్తాను నేను, ఓయ్ తర్వాత నేను చూసుకుంటా నా మార్గం అని అతన్ని బాగా ఒప్పించాడు. సరే, ఆయన పేరు పేరావధాని. ఆ పేరావధాని గారిని గుర్రం ఎక్కించుకున్నాడు. గుర్రాన్ని చేత్తో పుచ్చుకుని తన ముందు నడుస్తూ సమీప నగరం వైపుకు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అక్కడ కొంతమంది 4-5 బ్రాహ్మణులు ఎదురుపడ్డారు. వాళ్ళందరూ పలక, ఏమిటో పేరావధాని నీకు ఇది పట్టిందే, అశ్వయోగం పట్టింది అనేసరికల్లా ఆయన చెప్పాడు, ఈయన ఈ క్షత్రియుడు ఈ గుర్రాన్ని నాకు దానం చేశాడు, దీన్ని నమ్మి నాకు డబ్బు ఇస్తానన్నాడు, నాకు డబ్బు ముట్టింది అనేసరికల్లా వీళ్ళు అన్నారు, అబ్బా ఎంత గొప్ప పని, మేము విక్రమార్కుడిని చూడడానికి వెళ్తున్నాము, వీడు ఎంతో మంచివాడిగా ఉన్నాడంటే విక్రమార్కుడు లేడు, అదే కబురు. వాళ్ళేమో అదే కబురు. వీళ్ళు ఏమన్నారు, పౌండరీకం అని ఒక యాగం చేయబోతున్నాం నాయన, ఈ యాగానికి సరిపడా ధన సహాయం చేయమని మేము రాజు దగ్గరికి బయలుదేరాము, మేము మాకు ఇంటికి ధనం అవసరం లేదు, పౌండరీక యాగానికి ధన సహాయం కావాలి, కాబట్టి మేము బయలుదేరుతున్నామంటే, మరి ఇప్పుడు ఈయన దగ్గర ఉన్నది ఒక గుర్రం, ఆల్రెడీ దానం గుర్రమేమో ఈయనకి ఇచ్చాడు. బాగా ఆలోచించి సరే చూద్దాంలేండి అన్నాడు. కానీ వాళ్ళు ఇతను వదిలిపెట్టలే, ఎందుకంటే గుర్రం దానం చేయడానికి ఒప్పుకున్నవాడు ఇంకేదో ఏర్పాటు చేస్తాడు అనుకున్నారు. ఈ బ్రాహ్మణ ఆయన్ని ఎక్కించుకుని ఆ ఊళ్ళో ఉన్న ఒక గుర్రాల వర్తకుడి దగ్గరికి తీసుకుపోయాడు రాజుగారు. ఎక్కడా తను విక్రమార్కుడిని అని చెప్పలే. వర్తకుడికి పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మాడు. ఓకే, గుర్రాన్ని అమ్మి ఆ వచ్చిన సొమ్ముని పేరావధానికి ఇచ్చారు. అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే ఏం కనపడింది, ఆ ఊళ్ళో గుర్రపు స్వారీ పోటీలు జరుగుతున్నాయి. చాలా పెద్ద మొత్తంలో బహుమానాలు ఉన్నాయి. అరే, గుర్రం వదిలేశాక పోటీ కనపడిందే,
లేకపోతే ఏం చేసేవాళ్ళం, ఆ గుర్రంతో ఆ పోటీ ఏదో పడిపోయి ఆ డబ్బు తర్వాత ఆ డబ్బు వీళ్ళకిచ్చి గుర్రం అమ్మేసి ఆయనకి ఇచ్చేవాడిని అని బాగా ఆలోచించాడు. ఈ లోపల ఏమైంది, ఇక్కడ నుంచోగానే ఆ బ్రాహ్మణులు ఉన్నారుగా, వాళ్ళు నాయన ఏం ఆలోచిస్తున్నావో అని వాళ్ళు కూడా దగ్గరకు వచ్చేసరికల్లా ఇగో ఇది సంగతి. అప్పుడు ఏమన్నాడు, ఒక పని చేద్దాం, వ్యాపారస్తుడి దగ్గరికి మళ్ళీ వెళ్దాం, గుర్రాన్ని నాకు ఇవ్వు, ఈ పోటీ పూర్తయ్యాక ఇస్తానని మాట్లాడుకుందామని మళ్ళీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణులు 4, రాజుగారు విక్రమార్కుడు 5 వెళ్ళారు. ఆ వ్యాపారస్తుడు వర్తకుడు ఏమైనా సరే వాళ్ళ కాదన్నాడు, ఇవనన్నాడు. ఇవననేసరికల్లా మరి ఇప్పుడు ఈ గుర్రం ఎట్టా వస్తుంది? ఇంతలో ఏమైంది, వాళ్ళు ఎవరెవరో రకరకాల మాటలు జరుగుతున్నాయి. అక్కడ ఒక చోట ఒక వేశ్యాంగన ఒక ఆవిడ ఉంది, ఆవిడతోటి గడిపిన వాళ్ళకి డబ్బిస్తుంది ఆవిడ. అంటే వీడు గుర్రం ఇవ్వనంటున్నాడు కదా, పోనీ మనం అక్కడికి వెళ్ళి అదేదైనా చేసుకుందామా, అక్కడికి వెళ్దామా అని ఆలోచించారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఎవరయ్యా నువ్వు, అది అమ్మాయే అంగనే, ఇది వేశ్యాంగనే, కానీ ఆమెను ఒక రాక్షసుడు ఆవహించి ఉంటాడు, వాడికి నరమాంసం కావాలి నెలకొకసారి, వాడెవన్నో పిలిచి ఆ వచ్చిన కుర్రాన్ని వాడికి అప్పచెప్తేనే ఈవిడ బతికుంటుంది, లేకపోతే దీన్నే తినేస్తాడు వాడు, అందుకని పెట్టింది. ఈ ఊరు వాళ్ళు ఎవ్వరూ ఆమె దగ్గరికి వెళ్ళరు, మీలాగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళవలసిందే. ఈయన బాగా ఆలోచించాడు, ఏం చేయటం అని, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఈ వ్యాపారస్తుడు ఏమైనా సరే గుర్రాన్ని ఇవ్వనన్నాడు. గుర్రాన్ని ఒప్పుకోవాలి. సరే ఏమైంది, ఈయన దాని సంగతి పక్కకు పెట్టి ముందు ఈ సంగతి చూద్దామని ఏలేసాడు. వేసేసరికల్లా గుర్రం బయటకు వచ్చేసి, ఓహో మరి వాళ్ళు గుర్రం ఒప్పుకోదు కదా, అంతకు ముందే ఓసారి గుర్రపుశాలలోకి వెళ్ళనని మొరాయిస్తే, అట్లా కాదు నేను నిన్ను దానం ఇచ్చాను, తిరిగి నేను వెళ్ళింతున్న పని అయిపోయాక తిరిగి వచ్చేటప్పుడు వీటికి నీ ఎత్తు ధనం పోసి నిన్ను నేను మళ్ళీ తీసుకెళ్తాను అని పంచకళ్యాణికి చెప్పాడు. అందుకని ఒప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది గుర్రం. ఇప్పుడు ఈయన ఈలేసేసరికి రాజుగారు విజిలేస్తే అది ఎందుకు ఊరుకుంటుంది, ఇతనికి అలాగే అలవాటు ఉంది. ఎక్కడి నుంచో లోపల నుంచి తాళ్ళు దించుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి బ్రాహ్మణులు సంతోషించారు. బాబు నువ్వు ఆ వేశ్యాంగం దగ్గరికి వెళ్ళొద్దు, గుర్రం వచ్చిందిగా, దీంతో నీ పని పూర్తి చేసుకుందు కానీ అనేసరికి గుర్రం ఎక్కి ఆ పోటీలు జరుగుతున్న చోటికి వెళ్ళారు. గుర్రపు స్వారీ పోటీలు, ఇది పంచకళ్యాణి, ఈయనేమో విక్రమార్కుడు. అదే మామూలు వాళ్ళు ఎవరు ఆగుతారు, ఆ పోటీలో వీర లెవెల్లో స్వారీ చేశారు. ఈయన విజయం సాధించాడు. మొదటి బహుమతి విక్రమార్కుడికి వచ్చింది. ఓహో ఎప్పుడైతే ఈ పంచకళ్యాణి నెక్కిన పరదేశి క్షత్రియుడు గెలిచాడని ఊరంతా వార్త వచ్చిందో వెంటనే ఆ వర్తకుడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈ గుర్రం నాకు అమ్మాడు, నా దగ్గర నుంచి దొంగతనం చేసుకొచ్చి పోటీలో పాల్గొన్నాడు, కాబట్టి వచ్చిన డబ్బంతా నాకే ఇవ్వాలని పట్టుకునేసరికల గుర్రం నాది, అంతేగా, రౌతుకి లెక్కే ఉంది, గుర్రం కదా ఇక్కడ ముఖ్యమైంది. దాంతో రాజుగారు బాగా ప్రశ్నిస్తే ఇతను ఈ బ్రాహ్మణులు 4 చెప్పారు, కాదండి ఈయన చాలా దానపరుడు, ఒక బ్రాహ్మడికి ఆయన విక్రమార్కుడు లేడన్న దుర్వార్త తనే చెప్పినందుకు ఈ గుర్రాన్ని నమ్మి డబ్బిచ్చాడు. ఈ పోటీ కోసం గుర్రం నీవు కొన్ని గంటల పాటు ఇవ్వు, నీకు అప్పచెప్తానని చెప్తే వ్యాపారస్తుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇందులో గెలిచిన డబ్బు కూడా పౌండరీక యాగానికి డబ్బిచ్చే ఉద్దేశం ఉందండి, మా కోసమే ఈ పోటీ చేశాడు, అతనికి డబ్బక్కర్లేదు, ధర్మశాలలో భోజనం చేశాడు, తన దారిని తను వెళ్తాడు, ఓకే పరమసాహసి పరమ దానపరుడు అని వీళ్ళు బతిమలాడారు. సరే రాజుగారు ఏం చేశాడు, ఈ వ్యాపారస్తుడికి ఏదో నచ్చజెప్పి కొంత సొమ్ము ఇప్పించాడు. ఇప్పించిన తర్వాత వీళ్ళంతా ధర్మశాలకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పడుకుంటే ఈయనకి ఆ వేశ్యాంగన అన్న మాట జ్ఞాపకం వస్తుంది. అదేమిటో చూడాలి, అక్కడికి ఒక రాక్షసుడు ఉన్నాడు అని చెప్పారు కదా, అదేమిటో చూద్దాం. ఎందుకంటే ఒకవేళ మానవుడెవడు దొరక్కపోతే ఆ వేశ్యాంగననే తినేస్తాడు ఆ రాక్షసుడు, అది అక్కడ విన్నమాట. ఓహో ఈయన ఏం చేశాడు, ఈ బ్రాహ్మలు వద్దు బాబు, ఎందుకయ్యా మనకి, నువ్వు అక్కడ ఏం పని మీద వెళ్తున్నావు, ఆ పని చేసుకో, ఇంత మంచివాడివి, నీలాంటి వాళ్ళు జీవించి ఉండాలని వాళ్ళు బతిమలాడినా ఆయన వినలా. ఆ కాంచనమాల దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ లోపలికి ఒక చిలక వాకిట్లోకి వచ్చింది, తీసుకుపోయింది లోపలికి. ఏమంటే మీకు తెలుసో తెలీదో, మీరు చూడడానికి ఎంతో బాగున్నారు, పిచ్చి వెర్రి వెధవులంతా వస్తారు ఇక్కడికి, అక్కడ రాక్షసుడు ఉన్నాడండి, ఓహో తనతో చాలా ప్రమాదం, చాలామందిని అతను తినేశాడు, మాకు ఒక తప్పనిసరి అయ్యి, లేకపోతే వాడు మమ్మల్ని విరుచుకు తినేస్తాడని ఇట్లాంటివి పెట్టుకున్నాం, కానీ మీలాంటి గొప్పవాళ్ళని ఇట్లా మరణించడానికి మాకు ఇష్టం లేదండి అని ఆ చెలికత్తి పాపని చెప్పింది దాసిది. నేను ఒప్పుకోలే, ఏం పర్వాలేదు, నేను చూస్తాను దాని సంగతి అని లోపలికి వెళ్ళాడు.
వెళ్తే ఆ కాంచనమాల అనే ఆ వేశ్యాంగన ఈయన్ని బాగా సేవించిన వాడికి దుఃఖంగా ఉంది, చూస్తే ఇంత బాగున్నాడే, దేవేంద్రుడు దిగొచ్చినట్టుగా ఉన్నాడు, ఈయన ఇరికించేస్తామేమోనని భయంగా ఉంది, కానీ వాళ్ళకి వేరే దారి లేదు, ఆప్షన్ లేదు కదా. సరే చక్కగా సేవలు అందుకున్నాడు, వీణలు గీణలు అన్నీ వాయించారు, వీణలు వాయించారు, భోజనాలు పెట్టారు, ద్రాక్ష పళ్ళు తెచ్చారు. వాళ్ళంతా వ్యవహారం అయ్యాక ఎప్పుడైతే ఈయన మంచం మీద పడుకున్నాడో వెంటనే ఆ గోడలో నుంచి వచ్చాడు ఆ రాక్షసుడు. ఈయన దగ్గర చంద్రహాసం ఉంది, ఈయనకి ఇంద్రుడి వరం ఉంది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ చంద్రహాసం వజ్రాయుధంగా మారుతుంది. ఆయుధంతో రాక్షసుడిని సంహరించేశాడు. ఎప్పుడైతే 4 గట్టి కత్తి దెబ్బలు తగిలినాయో వజ్రాయుధం దెబ్బ తగలగానే వాడు రాక్షసుడు కుప్ప కూలిపోయి బూడిది కుప్పగా మారిపోయాడు. కాంచనమాల ఎంతో సంతోషించింది. మీ వల్ల ఇప్పటికి నాకు వీడి నుంచి విముక్తి వచ్చింది, కొన్ని సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాం, లేకపోతే మేమే మరణిస్తాము, కొన్నిసార్లు ఎవరు దొరకపోతే మా చెలికత్తెల్ని కూడా తినేశాడు అని చెప్పింది. చెప్పాక ఈయన అన్నాడు, నువ్వేం కంగారు పడకు, ఇక వాడు నిన్నేం చేయడు అని చెప్పి కొద్ది రోజులు ఆమెతో ఉన్నాడు. ఆమె అడిగింది, ఏం ఆజ్ఞ, ఏం చెప్తారు అంటే, వీళ్ళు పౌండరీక యాగం చేస్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళు నువ్వు, ఇక నువ్వు నా భార్యగా చెలామణి అవుతావు, నీకు కలిగే సంతానం వీళ్ళకి ఈ పౌండరీక యాగంలో సహాయం చేస్తుంది, వాళ్లే నీతో పాటు ఉంటారంటే ఆ బ్రాహ్మలతో కలిసి కాంచనమాల ఈ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి విక్రమార్కుడు ముందుకు సాగాడు. ఆయన తను అనుకున్న ప్రదేశానికి చేరతాడా, మధ్యలో ఎవరెవరిని ఎలా ఉద్ధరిస్తాడో తర్వాత భాగంలో విందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.